ఆనందపురం మండలం తొర్లవాడ వద్ద అయితే దళితులు భూములను అన్యాయంగా ఈ అదాని గూగుల్ సెంటర్కి అయితే కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంఆర్ఓ కూడా అన్యాయంగా సంతకాలు అవి పెట్టించుకొని వీళ్ళకి నష్టపరిహారం తీసుకోవాలని చెప్పి మా మీద ప్రెజర్ తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కలిసి ఈరోజు కలెక్టర్కి అయితే వినతి పత్రం సమర్పించడానికి అయితే వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ తొర్లవాడ ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఏం జరిగింది అసలు? తొర్లవాడ వ్యతిరేకించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ గూగుల్ డేటా సెంటర్కి ఇస్తున్నటువంటి భూములు దళితులు పేద రైతుల దగ్గర భూములు లాక్కొని గూగుల్ డేటా సెంటర్కి ఇస్తున్నారు. ఇది 1972లో జీవనోపాధి నిమిత్తం మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. కేటాయించినప్పుడు భూమి యొక్క స్వరూపం కొండలు రాళ్ళు రొప్పలుగా ఉండేవి. 20 సంవత్సరాలు పట్టింది దాదాపుగా 52 కుటుంబాలకి సాగులోకి తేవడానికి. ఆ సాగులోకి వచ్చిన తర్వాత భూములు సాగులోకి వచ్చే దాని యొక్క ప్రతిఫలం తిందామనే టైంకి ఈ ప్రభుత్వాలు దళితుల భూముల మీద కన్ను పడ్డాయి. అప్పటి నుంచి గత వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఆ భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేసింది. ల్యాండ్ పూలింగ్ పేరుతోని బ్యాటరీ కంపెనీకి ఇవ్వాలని. అప్పుడు కూడా దళితులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేశారు. ఆ పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వాన్ని వెనక్కి తగలగొట్టాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ డేటా సెంటర్ అని చెప్తుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ వస్తే ఆ పక్కనే 100 ఎకరాలు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు కదా, అవి తీసుకొని వాళ్ళకి ఇవ్వండి ఆ నష్టపరిహారం. సెంటు భూమి లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం జీవనాధారం నిమిత్తం ఇచ్చినటువంటి భూములు ఎందుకు తీసుకోవాలనేది దళితుల యొక్క ప్రశ్న. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వమనేది దళితుల యొక్క వాదన. పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. రెండో పక్క గూగుల్ డేటా సెంటర్ వస్తే ఉపాధి లక్షల కోట్లు వచ్చాయని ప్రచారం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మనసులో పెట్టుకోలే, అక్కడ ఉన్న రైతాంగాన్ని గుర్తించలేదు, అక్కడ ఉన్న ప్రజల్ని గుర్తించలేదు. అక్కడ అది కానీ గూగుల్ డేటా సెంటర్ వస్తే కొన్ని లక్షల లీటర్ల టన్నుల అవసరం ఉంటుంది. ఆ బోర్వెల్స్ కానీ వేస్తే ఆ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులు అందరూ నాశనం అయిపోతారు. అదే వాటర్ ఒకటే కాదు, పొల్యూషన్ కూడా చాలా విపరీతమైనటువంటి పొల్యూషన్ వల్ల, వేడి వల్ల కొబ్బరి తోటలు, మామిడి తోటలు, ఏవైతే వ్యవసాయ తోటలు ఉన్నాయో ఈ వ్యవసాయ తోటలన్నీ మాడి మసైపోవడం ఖాయం. అలాంటప్పుడు మొత్తం విశాఖ నగరానికే కూరగాయలు వచ్చే పరిస్థితి, కొరత అనేది వస్తుంది. కాబట్టి ఇది యావత్ విశాఖపట్నం జిల్లాకే నష్టం. కాబట్టి ఇక్కడి నుంచి తరలించి ఏ కొండ మీదో పెట్టుకోవాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రైతుల యొక్క డిమాండ్ కూడా అదే. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ అదాని గూగుల్ సెంటర్? అదాని గూగుల్ డేటా సెంటర్కి ఈరోజు దళితుల యొక్క భూముల్ని కేటాయించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు దళితులకు ఇచ్చినటువంటి భూములు ఇచ్చేదే 2 ఎకరాలు. 53 కుటుంబాలకి 115 ఎకరాల భూమిని ఇచ్చారు. ఈ 115 ఎకరాల భూముల్లో ఆ దళితులు ఆ భూమి ఉంటేనే వాళ్ళు జీవనోపాధి, లేకపోతే ఆ భూమి లేకపోతే వాళ్ళ జీవనోపాధి లేదు. మొత్తం దళితులందరూ రోడ్డును పడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఆ దళితులకు కేటాయించినటువంటి భూముల్ని ఈరోజు ప్రభుత్వం డేటా సెంటర్కి ఇవ్వకుండా దాని నుండి మినహాయించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఆ భూముల్ని ఈరోజు డేటా సెంటర్కి కానీ కేటాయించినట్టయితే నగరానికి రావాల్సినటువంటి కూరగాయలు కానీ, పండ్లు కానీ, లేదు ఇతర మన పువ్వులు కానీ, ఇవన్నీ కూడా రైతుల నుండి పండించే పంటలన్నీ కూడా ఈరోజు ప్రజలకి అందే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి నాయకులతో భ్రమల్లోకి దింపి బెదిరింపులు దిగి వాళ్ళ భూములు ఇవ్వకపోతే మీ సంగతి తేలుస్తామని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఈరోజు అడ్డదారుల్లోకి వెళ్ళి మేము ఎంక్వైరీ చేసి మీ భూములు మీరు డేటా సెంటర్కి ఇచ్చారని చెప్పి చెప్పడం అనేది చాలా సరైనటువంటిది కాదు. ఆ ఎంఆర్ఓని కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ దళితుల భూములు ఏవైతే ఉన్నాయో, దళితుల భూములే కాదు, ఈరోజు పేదవాళ్ళ భూములు ఏవి కూడా డేటా సెంటర్కి ఇవ్వరాదు. మీరు అవి ఇవ్వదలుచుకుంటే అగ్రకులాల వాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క భూములు ఉన్నాయి, ఆ భూములు మీరు ఇచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదని చెప్పి మేము సిపిఎం పార్టీకి చెప్పదలుచుకున్నాం. ఇది ఆనందపురం మండలం ఈ తరులవాడ అయితే మట్టుకి పేదల భూమి అన్యాయంగా లాక్కొని గూగుల్ డేటా సెంటర్కి అయితే ఇస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ కానీ వస్తే మట్టుకి అక్కడ ఈ రేడియేషన్ వల్ల అనేక పంటలు పండుతున్నవన్నీ పోతాయి. అలాగే ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలి, కంపల్సరిగా ఈ దళితులకు అన్యాయం చేయకూడదని చెప్పి సిపిఎం పార్టీ నుంచి వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కలెక్టర్కి అయితే ఫిర్యాదు చేయడం, వినతి పత్రం సమర్పించడానికి అయితే వీళ్ళంతా అయితే వచ్చారు. ఇది ఈ తరులవాడ భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ గూగుల్ డేటా సెంటర్కి ఇస్తే మట్టికి మేము తీవ్ర ఆందోళన అయితే చేపడతామని వీళ్ళు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.